న్యూస్. తెలంగాణలో రైతు రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర రైతు రక్షణ సమితి సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా కష్టాల్లో ఉన్న రైతులకు మేలు చేసే పథకమైన రుణమాఫీ చేయడం సంతోషంగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు రైతులు. కాంగ్రెస్ పాలనలోనే అన్నదాతలకు మంచి జరుగుతుందంటున్న సిద్దిపేట జిల్లా రైతు రక్షణ సమితి సభ్యులతో మా ప్రతినిధి దుర్గారెడ్డి ఫేస్ టు ఫేస్. ఇస్తాన్న మేలు ఏదైతే ఉందో రైతు రుణమాఫీ 2 లక్షల వరకు ప్రకటించడం జరిగింది. దీంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర రైతు రక్షణ సమితి రైతులు ఉన్నారు. వాళ్ళందరికీ మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సాయంత్రము ఒక ప్రకటన చేయడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తా అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం చాలా హర్షదాయకం. కానీ ఏకకాలంలో రైతుకు ఏదైతే మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ప్రకటించిండో ఏకకాలంలో కనుక రుణమాఫీ కనుక చేసినట్టుంటే రైతు నిలదొక్కుకోగలుగుతాడు. అది ఆ ఆశలు అమలు చేయకుండా గత ప్రభుత్వం చేసినట్టు కాకుండా ఇప్పుడు అలాగే ఏకకాలంలో చేసినట్టుంటే చాలా రైతుకు మేలు జరుగుతుంది. కాబట్టి అట్లా చేయాలని చెప్పి ఈ సందర్భంగా హర్షం వెలిపించుకుంటూ ఆ సూచన కూడా చేయడం జరుగుతుంది సిద్దిపేట తెలంగాణ రైతు రక్షణ సమితి తరపు నుంచి. అలాగే మన రైతు బంధు అంటే ఇప్పుడు రైతు భరోసా అని అన్నప్పుడు కాబట్టి దాన్ని కూడా కాలపరిమితి ఏదైతే టార్గెట్ పెడతాడో మన అంటే 5 ఎకరాల 10 ఎకరాలు అనేది అది కూడా తేల్చినట్టుంటే అది కూడా బాగానే ఉంటుంది. అది మీ అభిప్రాయం. నిజంగానే ఇక్కడ చాలా సందర్భాల్లో కూడా గత 10 సంవత్సరాల నుంచి కూడా 100 ఎకరాలు 1000 ఎకరాలకు కూడా రైతు బంధు ఇచ్చారు. నిజంగానే ఒకవేళ చిన్నకారు రైతుకు ఎంతవరకు పెడితే బాగుంటుంది అనుకుంటున్నారు ఆ భరోసా? దాదాపు 5 నుంచి 10 ఎకరాల వరకు ఉంటే కూడా బాగానే ఉంటుంది. ఆ 10 ఎకరాలన్నా ఉండాలి కనీసం. ఎందుకంటే దాదాపు ఒక చిన్న రైతు మామూలు రైతు 2 ఎకరాల నుంచి 5 ఎకరాలు, 5 నుంచి 10 పెద్ద రైతు అంటే 10 ఎకరాల దాకా ఉండొచ్చు. ఆ 10 ఎకరాల దాకా పెడితే కూడా బాగానే ఉంటుంది రైతులకు. ఎందుకంటే గతంలో పరంభోగులకు గుట్టలకు రాళ్ళకి ఇచ్చినట్టు కాకుండా వాస్తవంగా వ్యవసాయం చేసిన వాడికి ఇచ్చినట్టుంటే వాళ్ళు కూడా హర్షం వెలిపించుకుంటారు, తర్వాత నిలదొక్కుకోగలుగుతారు. ఎన్ని చేసినా కానీ రైతు ఇబ్బందుల పాలు కాకుండానైతే ఏ ప్రభుత్వం వచ్చినా ఆ సందర్భాలు అయితే కనబడతలేవు. కాబట్టి ఇప్పుడు కనుక కరెక్ట్ ఎవరైతే వ్యవసాయం చేస్తారో వాళ్ళకే ఇచ్చినట్టుంటే వాళ్లకు అది నివేదికలు తయారు చేసే అవసరమైతే గట్టిగా ఆదేశాలు ఇచ్చి ప్రభుత్వ అధికారుల చేత నివేదికలు తయారు చేసి వాళ్ళకు కనుక ఈ రైతు బంధు రైతు భరోసా కనుక ఇచ్చినట్టయితే రైతులు కూడా కొంతవరకు నిలదొక్కుకోగలుగుతారు. కాబట్టి ఆ పని చేసినట్టుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా గుర్తుంచుకుంటారు. ఇప్పుడు ప్రభుత్వం వెంబడే రైతులు ఉంటారు, రైతులు వెంబడే ప్రభుత్వం ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఓకే, చూడొచ్చు. నిజంగానే మాట ఇచ్చిన ప్రకారంగా 6 మాసాలకు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఇస్తున్న రుణమాఫీ మాత్రం ఏకకాలంలో చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ప్రతి నియోజకవర్గంలో తిరిగి బహిరంగ సభలలో కూడా రైతులకు నేను రుణమాఫీ 2 లక్షల వరకు చేస్తా అని ఏదైతే హామీ ఇచ్చిండో ఆ హామీని నెరవేర్చుకునే బాధ్యత ఆయనపై ముఖ్యమంత్రిగా ఉన్నది. ఆయన ఈనాడు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడము చాలా నిజంగా రాష్ట్ర పరిస్థితి ఆర్థిక పరిస్థితులు దిగజారి ఉన్నా కానీ రైతు శ్రేయస్సు కోసము రైతు బాగోగుల కోసము ఈ రుణమాఫీ చేస్తున్నంటే నేను వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుతూ ఆయనకు ప్రాధాన్యవందనం కూడా చేయవలసిన అవసరం ఉన్నదని తెలుపుతూ మరి అదేవిధంగా ఈనాడు చిన్నకారు రైతులని ఆనాడు ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన స్మాల్ ఫార్మర్స్ అనేది 5 ఎకరాల లోపు ఉంటేనే నా అభిప్రాయం, నా ఒపీనియన్గా నా అభిప్రాయం చెప్తున్నా, 5 ఎకరాలు ఉండి అది కూడా సేద్యం చేసే వారికే ఈ రైతు భరోసా ఇవ్వాలి. అది ఏదైతే కొన్ని అధికారుల లొసుగులు ఉన్నాయో అవి ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించి ప్రభుత్వానికి మంచి పేరు చేయాలని, అదేవిధంగా రైతాంగానికి నష్టం చేయకుండా రైతులకు మేలు చేసినట్టుంటే ఇంకా ప్రభుత్వం సంక్షేమాలు ఉన్నాయి అవి కూడా చేస్తాడని నేను ఆశిస్తూ వారి యొక్క పాలనకు ఇది ఒక అద్దం పెట్టే నిదర్శనమని నేను తెలుపుతా ఉన్నాను. చూడొచ్చు. నిజంగానే గత ప్రభుత్వాలు 1 లక్ష తీసుకుంటే 2 లక్షలు అయింది, వడ్డీకి వడ్డీ పెరిగిపోయింది. నిజంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ప్రకటన చేయడం జరిగింది. మీరు ఎంత తీసుకున్నా సరే 2 లక్షలు ఇస్తా అంటున్నారు రైతుకు. నిజంగా దీన్ని ఏ విధంగా స్వాగతిస్తున్నారు? తెలంగాణ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టి మంత్రుల సమక్షంలో ఏకదాటిగా రుణమాఫీ చేస్తారని చెప్పడం జరిగింది. గత ప్రభుత్వాలు సంవత్సరానికి కొంత అని కాలయాపన చేయడం వలన రైతుల మీద చాలా వడ్డీ ఎక్కువైపోయింది. అట్లా కాకుండా రేవంత్ రెడ్డి నిన్న క్యాబినెట్ మీటింగ్ చేసిన ప్రకారం రైతులకు ఏకదాటిగా ఒకేసారి చేస్తే రైతులంతా నీ వెంట ఉంటారని చెప్పి నేను రైతు రక్షణ సమితి తరపున ఇస్తున్నాను. చూడొచ్చు, నిజంగా నీకు ఎన్ని ఎకరాలు ఉంది, అసలు నిజంగానే వాస్తవం చూసినట్లయితే గతంలో రుణమాఫీ అవుతుందా లేదని చాలా డౌట్లు పడ్డారు. నిజంగా ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడుతుంది, నీ రైతుగా ఏ విధంగా స్వాగతిస్తున్నారు, నీకు ఎన్ని ఎకరాలు ఉంది, ఏమి పంట పెడుతున్నావు, ఏ విధంగా ఇస్తే బాగుంటుంది రైతు రుణమాఫీ? మాకు ఒక 4 ఎకరాల ఉంది. చాలా కృతజ్ఞత రేవంత్ రెడ్డి గారికి రుణమాఫీ చేస్తానందుకు. ఎంత గతంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే 2018లో 4 విడతలు రుణమాఫీ చేస్తాను కూడా రుణమాఫీ మాకు ఎవరికి కాలేదు, 50% కాలేదు. అటువంటి వాళ్ళకు కూడా 2018 కటప్ పెట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న లోన్ కూడా మాఫీ చేస్తానందుకు రేవంత్ రెడ్డి మరీ కృతజ్ఞత చెప్తున్నాము. ఆ టీఆర్ఎస్ ప్రభుత్వంలో కాకుండా ఒకేసారి 2 లక్షలు చేస్తానందుకు సీఎం రేవంత్ గారికి మా రైతు సంఘాల తరఫున చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. చూడొచ్చు, నిజంగానే రైతులందరూ కూడా చాలామంది హర్షం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. మిగతా వాళ్ళని కూడా మాట్లాడి చూద్దాం. నిజంగా మీకు దాదాపు గతంలో చాలా సందర్భాల్లో కూడా పోరాటాలు చేశారు. రైతులు ఎప్పుడు కూడా వ్యవసాయం చేసిన వాళ్ళు అప్పుల పాలవుతున్నారు అని అంటున్నారు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేసింది, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? రైతులకు రుణమాఫీ చేసినందుకు కృతజ్ఞత తెలుసుకుంటున్నాం. అదేవిధంగా బ్యాంకులు అయితే ఎంతమంది రైతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా చేస్తే బాగుంటుందని మేము తెలియజేసుకుంటున్నాం. ఒక ఇంట్లో కుటుంబం అనేది కాకుండా బ్యాంకు లోన్లు ఎంతమంది అయితే తీసుకుంటారో అందరికీ వర్తించేలా చేసుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒకేసారి రుణమాఫీ చేసినందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఓకే, చూడవచ్చు, నిజంగానే పోరాటం చేశారు. గతంలో సపోర్ట్ ఇస్తున్నారు, మద్దతు ఇస్తున్నారు. ఎవరైతే రైతు పక్షాన పార్టీ నిలబడుతుందో వారికి మద్దతు ఇస్తారని చెప్పి మీరు పోరాటం చేయడం జరిగింది. ఈరోజు రుణమాఫీ చేశారు, మీ అభిప్రాయం ఏంటి? గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి వందనములు, పాదాభివందనములు. ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా 2 లక్షల రూపాయలు మాఫీ చేయలేదు. కాకపోతే రాజశేఖర రెడ్డి పీరియడ్లో రుణమాఫీ 2 లక్షలు చేసిండ్రు. అప్పుడు మాకు మళ్ళీ వర్తింపజేసింది. తర్వాత ఈ చంద్రశేఖరరావు ప్రభుత్వం వచ్చినాక రుణమాఫీ అన్నాడు, ఇదన్నాడు, అదన్నాడు, ఏం చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తాడు కనుక ఆయనకు వందనములు, పాదాభివందనములు. ఇంకొకటి ఏంది అంటే ఈ రైతు భరోసా అనేది 5 ఎకరాల 10 ఎకరాల అదొకటి నిగ్గు తేల్చాలని ఉన్నది. అది ఒకటి మా డిమాండ్. నిన్న క్యాబినెట్ సమావేశంలో రేవంత్ రెడ్డి చేసిన నిర్ణయం మాత్రము చాలా సంతోషకరం. ఎందుకంటే ఈ రోజులలో రైతులు అనేది చాలామంది వడ్డీలు కట్టలేని పరిస్థితిలో 2 లక్షలు అనేది ఏకదాటిగా చేయడం అనేది రైతులు చాలా సంతోషిస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం వాళ్ళు చేస్తా అన్న రుణమాఫీ 1 లక్ష రూపాయలు కూడా అది 4 విడతలు కూడా సరిగా చేయలేదు. ఆ చేస్తారన్న ఆశతోటి రైతులు కూడా వడ్డీలు కట్టలేని పరిస్థితిలో ఆ అప్పు కూడా మొత్తం వడ్డీ కిందకే పోయింది. కాబట్టి ఈరోజు చేసిన సంతోషం రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ దానికి పాదాభివందనాలు చేస్తున్నాం. చూడొచ్చు, అదేవిధంగా రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ విధి విధానాలు ఏమైనా రూపొందించాల్సిన అవసరం ఉంటే కూడా కొన్ని సలహాలు సూచనలు కూడా రైతులు కూడా వాళ్ళు చెప్పే విషయాలు పరిగణలోకి తీసుకోవాలని చెప్పి రైతు రక్షణ సమితి సభ్యులు అదేవిధంగా రైతులంతా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ కృష్ణతో దుర్గారెడ్డి, బిగ్ టీవీ, సిద్దిపేట.